అందరికీ నమస్కారం. కుంభరాశివారు ఏప్రిల్ 1, ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. కుంభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో ఏప్రిల్ 1, 2, 3 తారీఖులలో అసలు ఏం జరుగుతుందో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారు మంచి రూపాన్ని పోలి ఉంటారు. మంచి చక్కటి శరీరపు రంగు అంటే మంచిగా తెల్లగా ఉంటారన్నమాట. ఆడవారైతే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, అంతేకాకుండా చక్కటి మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే వీరి జుట్టు కూడా చాలా పొడవుగా, అందంగా ఉంటాయి. ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా చక్కగా చాలా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునేటట్లుగా ఉంటారు. కుంభరాశివారి మనసు ఎలా ఉంటుంది అంటే కనుక చాలా మంచి మనసు కలిగి ఉంటారు. ఎదుటివారు ఏదైనా కష్టాల్లో ఉన్నామని చెప్తే వెంటనే వీరి యాక్షన్ అనేది మేం వారికి సహాయం చేయాలి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశివారి గురించి చెప్పుకుంటూ పోతే కనుక వారి యొక్క మంచి మనసుకు దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా తోడు ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలలో కొన్ని కష్టాలు అయితే ఉంటాయి. వీరి మనస్సు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎదుటివారిని వీరు అసలు నొప్పించరు. ఎదుటివారు వీరిని నొప్పించిన వీరిలో వీరే బాధపడతారుగాని వీరిని నొప్పించినవారిని అసలు ఏమీ అనరు. అంత మంచివారు వీరు. ఎందుకంటే బేసిక్గా వీరి యొక్క మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఇక కుంభరాశివారికి చాలా సున్నితమైన మనసు ఉండడం వల్ల వారికి దేవుడు అప్పుడప్పుడు చాలా మంచి అదృష్టాన్ని కలుగజేస్తూ ఉంటాడు. కుంభరాశివారు ఏదైనా ఒక విషయం పట్ల కాని లేదా ఒక పనిపట్ల కాని ఇది మేము చేయాలి అని చెప్పి డిసైడ్ అయితే మాత్రం ఎంత కష్టం వచ్చినా కాని ఎన్ని అడ్డంకులు వచ్చినా కాని చివరికి వారి హెల్త్ బాగోలేకపోయినా కాని తప్పకుండా వారు చేయాలి అనుకున్న పనిని మొండిగా చేసేస్తారు. అది సక్సెస్ అయ్యేంతవరకు వదిలిపెట్టరు. ముఖ్యంగా కుంభరాశివారికి ఎదుటివారిని మంచిగా ఆకట్టుకునేలా మాట్లాడటం, ఎదుటివారిని ఆకర్షింపబడేలా మాట్లాడడం అనేది చాలా మంచిగావచ్చు. మంచి తెలివితేటలు కలిగినవారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుంభరాశివారు తోబుట్టువులతో చాలా స్నేహంగా ఉంటారు. తోబుట్టువులకి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద చాలా ప్రేమని చూపిస్తూ ఉంటారు. వారికి ఎప్పుడు కూడా మేమున్నామనే భరోసా అనేది ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా వారి జీవితంలో చాలా అదృష్టం అనేది వరించబోతోంది. కుంభరాశివారికి సంతానపరంగా కూడా చాలా బాగుంటుంది. సంతానం కూడా మంచిగా వీరు చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల కుంభరాశివారు సంతానం విషయంలో కూడా చాలా చక్కగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశివారికి ఏప్రిల్ 1, ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 తేదీలలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 1 మంగళవారం నాడు కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పెద్దల సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని శ్రద్ధగా వినండి. ఏదైనా కుటుంబ సమస్య ఉంటే అది పరిష్కారం అవుతుంది. పిల్లలతో మంచి సమయం గడపగలరు. ఇంట్లో ఎవరితోనూ మాటపట్టింపులకు దిగవద్దు. మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఈరోజు కుటుంబంలో కొత్త వస్తువులు కొనవచ్చు లేదా ఇంటి అలంకరణ గురించి ఆలోచించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. చాలా వేడిగా మరియు భారీ ఆహారం తినడం మానుకోండి. ఎందుకంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశముంది. సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా వాడిన ఆహారాన్ని తగ్గించండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. సరిపడా నీటిని త్రాగడం మర్చిపోవద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. రోజు కనీసం 20 నుండి 30 నిమిషాలు నడకకు వెళ్లడం వలన మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తల నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. మంగళవారం నాడు ఉద్యోగస్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు పనిలో మంచి ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వలన ఆఫీసులో అన్ని పనులు సజావుగా జరుగుతాయి. ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలరు. అధికారులు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. పనిచేసే సమయంలో మీ బృందంపై నియంత్రణ కలిగి ఉండాలి. కాని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించండి. కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలు చేయడానికి ఇది మంచి సమయం. కెరీర్లో మార్పు కోరుకునే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో ఈరోజు మంచి స్థిరత్వముంటుంది. అయితే ప్రమాదకర పెట్టుబడులలో తొందరపడకుండా జాగ్రత్త వహించాలి. ఎవరికైనా బహుమతులు ఇవ్వడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండండి. పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. ఆన్లైన్ వ్యాపారం నుండి చిన్న లాభాలు వస్తాయి. ఈరోజు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. పెట్టుబడి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా ఆలోచించి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
మీ వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ముఖ్యమైన తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆన్లైన్ వ్యాపారం ద్వారా మంచి లాభాలు వస్తాయి, కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మీరు కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించవచ్చు. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం ముఖ్యం. వస్తువుల నాణ్యతపై దృష్టి పెట్టడం వలన మీ వ్యాపారం మరింత మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మంచి పరిశోధన చేయడం అవసరం. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. మీరు చదువుపై మంచి దృష్టి పెట్టగలరు. పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. సినిమాలు మరియు వెబ్ సిరీస్లు చూడటానికి కొంత సమయం ఉన్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. ఈరోజు మీరు మీ టీచర్ల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. గ్రూప్ స్టడీ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి కొత్త విషయాలను అభ్యసించడానికి కూడా ఇది మంచి సమయం. మీ సహవిద్యార్థులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం వలన మీరు చదువులో మరింత ముందుకు వెళ్లగలరు. వివాహితులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమ గాఢంగా ఉంటుంది. ఇది మీకు అంతర్గత ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన దాంపత్య జీవితం మరింత సంతోషకరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలను కలిసి చర్చించడం ద్వారా ఇరువురి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఉత్తమమైన జీవిత భాగస్వామి లభించినందుకు మీరు కృతజ్ఞతగా ఉంటారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా వాటిని మంచిగా పరిష్కరించుకోగలరు. సాయంత్రం కలిసి సమయం గడపడం ద్వారా దంపతుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమిస్తున్న వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో ఈరోజు కలిసి సినిమా చూడడం లేదా బయట భోజనానికి వెళ్లడం వంటి పనులు చేయవచ్చు. మీరు ఇరువురి మధ్య భవిష్యత్తు గురించి మంచి చర్చలు జరపవచ్చు. ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ఏదైనా చిన్న బహుమతి ఇవ్వడం వలన మీ ప్రేమ మరింత బలపడుతుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మద్దతు ఇవ్వడం మంచిది. చిన్న చిన్న విషయాలపై వాదోపవాదాలకు దిగవద్దు. ప్రేమలో సహనం, నమ్మకం చాలా ముఖ్యం. ఏప్రిల్ 2వ తేదీన బుధవారం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. బుధవారం నాడు కుటుంబంలో మరింత శాంతి, సామరస్యత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఏదైనా కుటుంబ వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు మరియు విజయవంతమవుతారు. మీరు పెద్దల సలహాలను గౌరవిస్తారు. అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు గురించి చర్చలు జరగవచ్చు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి. చాలా వేడిగా మరియు భారీ ఆహారం తినడం మానుకోండి, ఎందుకంటే గ్యాస్ సమస్య ఇంకా కొనసాగవచ్చు. జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి సరైన ఆహార నియమాలు పాటించండి. సరిపడా నీటిని త్రాగడం చాలా ముఖ్యం. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పాలలో పసుపు కలిపి తాగడం వలన మంచి నిద్ర పడుతుంది. వ్యాయామం చేయడం మరియు యోగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాలను అనుసరించడం చాలా ముఖ్యం. బుధవారం నాడు ఉద్యోగస్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కార్యాలయంలో స్థిరత్వం ఉంటుంది. మీరు చేసే పనులు అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు మీ బృందంతో కలిసి పనిచేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. బృందంపై నియంత్రణ కలిగి ఉండాలి, అయితే అందరి అభిప్రాయాలను గౌరవించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగంలో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆఫీసులో జరిగే సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ముఖ్యం. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా పని వాతావరణం మరింత మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో ఈరోజు చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఆన్లైన్ వ్యాపారం నుండి మీరు మంచి లాభాలు పొందుతారు. ఎవరికైనా బహుమతులు ఇవ్వడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అందుకు సిద్ధంగా ఉండండి. మీరు ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. పెద్దల నుండి ఆర్థిక సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే చిన్న పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఇంట్లో కావలసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అనవసర ఖర్చులు మాత్రం తగ్గించాలి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో స్థిరత్వం కొనసాగుతుంది. కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ఆన్లైన్ వ్యాపారం ద్వారా మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార భాగస్వాములు దొరకవచ్చు. పాత భాగస్వాములతో వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో నాణ్యత, నిజాయితీ మీద దృష్టి పెట్టండి. మార్కెటింగ్ వ్యూహాలను మరింత మెరుగుపరుచుకోవడం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు. మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ముందుగా సరైన ప్రణాళిక వేసుకోండి. విద్యార్థులకు ఈరోజు చాలా మంచిది. మీ అధ్యయనంలో మీరు మంచి ప్రగతిని చూపిస్తారు. పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఇది ప్రయోజనకరమైన రోజు. టీచర్ల పట్ల గౌరవం చూపడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు కొత్త పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలరు. టాలెంట్ షోలలో పాల్గొనే విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు.
వివాహితులకు ఈరోజు మరింత శుభప్రదంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమ ఇంకా గాఢంగా ఉంటుంది. మీరు ఇరువురి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు. కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ఒకరినొకరు సహాయం చేసుకోవడం వలన జీవితం సుఖవంతంగా సాగుతుంది. ఒకరి కష్టాలను మరొకరు అర్థం చేసుకుని సహాయం చేసుకోవడం మంచిది. భవిష్యత్తు లక్ష్యాల గురించి కలిసి చర్చించడం వలన మీరు చక్కని జీవితాన్ని నిర్మించుకోగలరు. ప్రేమికులకు ఈరోజు మరింత శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరు కలిసి కొత్త స్థలాలకు వెళ్లడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయవచ్చు. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో మీ భవిష్యత్తు గురించి చర్చించవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదైనా చిన్న కానుక ఇవ్వవచ్చు. మీ సంబంధం దేవుని ఆశీర్వాదంతో మరింత బలపడుతుంది. ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గురువారం నాడు కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకొంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లలతో మంచి సమయం గడపడం వలన ఆనందం లభిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభించడం వలన ఏ పని చేసినా విజయవంతమవుతారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. పెద్దల సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఒకవేళ ఏదైనా కుటుంబ వివాదాలు ఉంటే వాటిని సున్నితంగా పరిష్కరించుకోగలరు. ఈరోజు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం శుభప్రదం. ఆరోగ్యపరంగా ఈరోజు మెరుగుపడుతుంది. అయితే ఇంకా ఆహార నియమాలను పాటించడం మంచిది. అతిగా స్పైసీ ఫుడ్స్ తినకుండా జాగ్రత్త వహించండి. గ్యాస్ సమస్య తగ్గుతుంది. కానీ సరిపడా నీటిని త్రాగడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సకాలంలో నిద్రపోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఉదయం వ్యాయామం, సాయంత్రం నడక వంటివి చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగస్తులకు గురువారం నాడు అంతగా ఒత్తిడి ఉండదు. కార్యాలయంలో పనులు సజావుగా జరుగుతాయి. మీరు చేసే పనిని అందరూ చాలా ప్రశంసిస్తారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వలన పనులు సులభంగా పూర్తి చేయగలరు. మీరు మీ బృందంతో కలిసి పనిచేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అధికారులు మీ సామర్థ్యాన్ని గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. పని విషయంలో ఇతరులతో పోల్చుకోకుండా మీ సామర్థ్యంపై నమ్మకముంచడం మంచిది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయవచ్చు. ఆర్థిక విషయాలలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఊహించని మార్గాల నుండి డబ్బు రావచ్చు. భౌతిక సుఖాలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. కానీ అవి మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారం నుండి లాభాలు పెరుగుతాయి. ఎవరికైనా ఆర్థిక సహాయం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తు పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం. పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. వాటికి ముందుగానే ప్లాన్ చేసుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు మరింత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఆన్లైన్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెడితే మంచి లాభాలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వలన ఎలాంటి వివాదాలు లేకుండా వ్యాపారాన్ని నడపగలరు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సఫలమవుతాయి. కస్టమర్లు మీ వస్తువుల నాణ్యత, సేవలను ప్రశంసిస్తారు. వ్యాపార లావాదేవీలలో స్పష్టత, నిజాయితీ పాటించడం ముఖ్యం. విద్యార్థులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు సినిమాలు మరియు వెబ్ సిరీస్లను ఆస్వాదిస్తూనే చదువులో కూడా మంచి ప్రగతి సాధిస్తారు. ఈరోజు మీరు టీచర్ల నుండి ప్రశంసలు పొందుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీరు ఆసక్తి చూపిస్తారు. పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు. కంప్యూటర్, ఇంటర్నెట్ సాంకేతిక విద్యలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఏదైనా పోటీలలో పాల్గొంటే విజయం సాధించే అవకాశముంది. వివాహితులకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరు కలిసి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేయవచ్చు. మీ భాగస్వామికి ఏదైనా చిన్న బహుమతి ఇవ్వడం వలన మీ దాంపత్య జీవితం మరింత ఆనందకరంగా ఉంటుంది. ఇరువురు కలిసి ఎలాంటి వివాదాలు లేకుండా సంతోషంగా గడపగలరు. సాయంత్రం కలిసి షాపింగ్ చేయడం లేదా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో మీ భావాలను పంచుకోవడం వలన ఎలాంటి అపార్థాలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం వలన మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు కలిసి భవిష్యత్తు గురించి చర్చించవచ్చు. ఏదైనా చిన్న వివాదాలు ఉంటే వాటిని సున్నితంగా పరిష్కరించుకోవడం మంచిది. ప్రేమలో నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. మీరు ఒకరినొకరు ప్రోత్సహించడం వలన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలరు. ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు.
శనివారం లేదా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్లి పూజ చేయండి. నిత్యం సూర్యనమస్కారాలు చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. పేదవారికి ఆహారందానం చేయండి. బుధవారం నాడు దేవాలయానికి వెళ్లి గణపతి పూజ చేయడం మంచిది. తేనె, ఖర్జూరము దానం చేయడం మంచిది. శివ పంచాక్షరి స్తోత్రం పఠించడం వలన మానసిక శాంతి లభిస్తుంది. నీలిరంగు వస్త్రాలు ధరించడం మంచిది. గురువారం నాడు పసుపురంగు వస్త్రాలు ధరించడం మంచిది. పిల్లలకు విద్యా ఉపకరణాలు దానం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం పఠించడం వలన ఆరోగ్యం, సంపద లభిస్తాయి. కుంభరాశివారికి ఏప్రిల్ 1 నుండి 3 వరకు చాలా శుభప్రదమైన రోజులు. మంగళవారం, బుధవారం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపగలరు. మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. ఇది మీకు అంతర్గత ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తంగా ఈ 3 రోజులు మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి. మీరు సానుకూల దృక్పథంతో, వైఖరితో విజయవంతంగా ముందుకు సాగగలరు. ఆనందంగా, సంతోషంగా గడపండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.